జీతం ఇచ్చాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. అప్పటి నుంచి 2 సంవత్సరాల కింద దాకా ఎన్నో పోరాటాలు చేసిన, జైలు జీతం గడిపిన, ఎట్టెట్నో చేసిన ఒరిగుండ భూ సమస్యల గురించి మాలదానా నువ్వు ఇట్టుండావే, నువ్వు అట్టడిదానివి ఇట్టడిదానివి అని నేను కార్తీక్ రెడ్డి అడిగితే పార్టీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పోయి ఎస్ఐ ఆఫీసులో కూర్చొని బిర్యానీ తింటా పార్టీ వాళ్ళకి ఫోన్ చేస్తే కేసు పెట్టమంటే కేసు పెట్టి 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతుంటే నా ప్రశ్నిస్తే ఎత్తుకోలే. నేను సాగుకున్న బిడ్డ పార్టీ సభ్యుడు, చిన్న బిడ్డ అప్పటి నుంచి పార్టీ సభ్యుడు, యువజన సంఘంలో పనిచేశాడు, ప్రజాశక్తిలో పనిచేశాడు, రాజేష్ అంజల్లో పనిచేశాడు, పార్టీ సభ్యుడైనాడు, భవన కార్మిక సంఘంలో 100 మందిని చేర్పించున్నాడు. ఫోటోలతో కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళకి అన్నింటికి డబ్బులు కూడా ఇచ్చున్నారు. చాన్ భాష ఉండగా అన్నీ చేశాడు. వాళ్ళు కొడితే రక్షణ లేదు. ఈ జిల్లా కార్యదర్శి చూశాడు. జిల్లా కార్యదర్శి ఎప్పుడు పార్టీలోకి వచ్చాడు, నేను ఇప్పుడు పార్టీలోకి వచ్చాను. నేను 74లో, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 58 సంవత్సరాలు అయిపోయింది. ఇంత చెడ్డ పేరు పార్టీకి తేలే. ₹1 తీసుకున్నట్టు ఎక్కడైనా ఎవరినైనా ప్రజల్ని విచారించండి. కమ్యూనిస్టు రవణమ్మ, మల్లికార్జునపురము అని కుళాయిలో నీళ్లు రాకపోయినా కొనుక్కొచ్చుకొని తాగుతా కానీ ఒక్క కుళాయికి పోయి పట్టుకోరాను. నా పార్టీకి అంత గౌరవంగా తెచ్చిన నేను, అంత గౌరవం ఇప్పటికి ఈనాటికి అంత గౌరవం తెచ్చిన. నేను డబ్బులు దండుకొని తిన్నాను అన్నాడు ఆయన మహానుభావుడు సల్లపల్లి జమీందారు రాజా గారు. ఆ సల్లపల్లి జమీందారు రాజా గారు, ఆ రాజాగారు వచ్చి నిరూపించిన దాకా పలానోడి దగ్గర డబ్బులు తిన్నామంటే నేను ఎంత దూరమైనా ప్రయాణం చేస్తా. నేను ఆడదాన్ని కాదు, మగవాడిని పుట్టాల్సింది, ఆడదాన్ని అయి పుట్టినా. నేను పోలీస్ స్టేషన్ లేదు, నేను చేయని భూ పోరాటం లేదు. నెల్లూరు జిల్లాలో ఎవరినైనా అడుగు, నన్ను విమర్శించేదానికి ఊరికి హక్కు లేదు పార్టీ వాళ్ళకి. నేనేం చేయలే పార్టీకి ద్రోహం. మీరు అవి చూడలేదన్నపట, చూడకుండా నా బిడ్డకు అన్యాయం జరిగితే ఏం పట్టించుకోకుండా ఉంటే ఎడంగా వచ్చేసి ప్రజా సమస్యల పోరాట వేదికని పెట్టుకున్నాం. ప్రజా సమస్యల్లో ఒక పార్టీ బళ్ళే మాకు. ఏ పేదోడు వచ్చినా పని చేస్తాం, ఏ పేదోడికి రక్షణగా ఉంటాం. మీతో పాటు మేము ఉన్నాం. మేము గెంజి పోసినా తాగిన వాళ్ళమే. మేము ఆ దినాల్లో గోలి పట్లు వేసుకొని కప్పుకొని, గోతాలకి వేసుకొని కప్పుకున్న వాళ్ళమే. మహానుభావుడు దక్కా వెంకయ్య, చిట్టేట్రమయ్య, భానురాజు, శ్రీహరన్న, మోటు హనుమంతరావు గారు అందరూ వచ్చి గ్రామాల్లో పనిచేసిన మహానుభావులు. ఈరోజు సల్లపల్లి జమీందారు రాజా గారు నేను డబ్బు తీసుకున్నానని నిరూపించాల. అదే అతనికి నాకు వాస్తవంగా చెప్తున్నా. నేను ఎంత దూరమైనా పోతా, నేను ఆడదాన్ని అనుకుంటున్నాడేమో. అతను అంతు తేల్చుకుంటా నేను, నన్ను నిరూపించిన దాకా.